అమెరికన్లు అమెరికా ట్యాక్స్ పేయర్స్ ఇబ్బడి ముబ్బడిగా కట్టే ట్యాక్స్ల రూపంలో కట్టేది ఏదైతే ఉంటుందో ఆ సంపద మొత్తాన్ని తీసుకువెళ్ళి ఈ రోజు ఈ విధంగా ఇన్ని బిలియన్ డాలర్లను ఎందుకు ఆవిరి చేస్తున్నారు అనేది ప్రజలు అడుగుతున్నారు. అలాగే ముఖ్యంగా మొన్న కూడా మనం ఎర్ర జర్నలిజంలో చెప్పాం. ఇదే అమెరికాలో దాదాపుగా 36 నుంచి 37 మిలియన్ ప్రజలు 36 నుంచి 37 మిలియన్ ప్రజలు అంటే దాదాపుగా 3,60,00,000 నుంచి 3,70,00,000 మంది జనాభా కటిక పేదరికంలో ఉన్నారు. గూడు లేక, నీడ లేక, తిండి లేక, కనీసం ఏదైనా హాస్పిటల్కి వెళితే ఏదైనా ఫ్రీ హాస్పిటల్ సదుపాయాలు లాంటివి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే లాంటి పరిస్థితులు లేక అనేక ఇబ్బందులు పడుతూ కటిక పేదరికంలో ఉన్న అమెరికన్లు 3,70,00,000 మంది ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అమెరికాలో. పైకి ఆర్భాటంగా కనబడుతున్న ఇదే అమెరికాలో మరి కటిక పేదరికం అనుభవిస్తున్న వాళ్ళకి వెల్ఫేర్గా కానీ హెల్త్ మెడికేర్గా కానీ ఇలాంటి ఎన్ని తీసుకోవచ్చు, ఎన్ని ఆపర్చునిటీస్ని ఉపయోగించుకొని అక్కడ పేదరికం లేకుండా చేయొచ్చు. గవర్నమెంట్ పాలసీల్లో భాగంగా మెడికేర్కి, హౌసింగ్కి, వెల్ఫేర్కి ఎంతగానో ఉపయోగించాల్సిన డబ్బుని ఇలా గాలిలో యుద్ధాలతో దీపావళి పండుగ చేసుకున్నట్లుగా ఈ దేశం మీద ఆ దేశం కాల్చుకునే ఈ కాల్పులు బాంబుల కోసం మాత్రమే ఖర్చు చేస్తున్న అమెరికా అధ్యక్షులకి ప్రతిసారి ఆ అధ్యక్షుడు ఎవరైనా సరే ఆ అధ్యక్షుడి మీద ఒక వ్యతిరేకత ఇదే అమెరికా నుంచి చాలా బలంగా వస్తూ ఉండడం మాత్రం నిజంగా ఆశ్చర్యకరం. ఈ విషయం మనకు తెలియదు. అమెరికా అధ్యక్షుడు మాత్రం మాట్లాడారు, అమెరికా అధ్యక్షులకి సంబంధించిన అధికారులు మాట్లాడారు అని మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. అమెరికా ఏం చేసింది, అమెరికా ఏం మాట్లాడుతుంది అంతవరకే మనకు తెలుసు. కానీ బిహైండ్ ద అమెరికా లోపల ఏం జరుగుతుంది అన్న విషయాలు బాహ్య ప్రపంచానికి తెలియాలి. ముఖ్యంగా భారతదేశానికి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, సౌత్ ఇండియాకి తెలియాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు ఈ పై ఆర్భాటాలు చూసి అమెరికా ఏదో పెద్ద స్థాయిలో ఉందనుకుంటున్నాం, కానీ అక్కడ ఈ వార్ మీద, ఇరాన్ మీద అమెరికా చేస్తున్న వార్ మీద భయంకరమైన వ్యతిరేకత వస్తుంది.